హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సుబ్బు ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరికీ ఇక్కడ జరుగుతుంది మా వదిన గారి ఇంట్లో శ్రీ వరమహాలక్ష్మీదేవి వ్రతం అండి. ఆ వ్రతానికి నన్ను కూడా ఆహ్వానించారు. నేను వెళ్ళే సమయానికి వినాయకుని పూజ ప్రారంభమైందండి. సరే, వారి దేవుడి మందిరాన్ని, దేవుడి గదిని కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో తీశానండి. చక్కగా పూలమాలలతో దేవుడి మందిరాన్ని ఎంత బాగా శోభాయమానంగా అలంకరించారు కదండి. అన్ని రకాల పూజలు కూడా మా వదిన గారు మానకుండా చాలా శ్రద్ధగా చేసుకుంటారండి. చక్కగా అష్టోత్తరములు అందరు దేవుళ్ళవి కూడా కంఠస్థ వచ్చండి. టకటక చాలా బాగా చదువుకుంటారు మంత్రాలన్నీ కూడా. చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. దేవుడి దగ్గర వరలక్ష్మీదేవిని నిలబెట్టిన చోట కూడా డెకరేషన్ చాలా బాగా అలంకరించారండి. మా వదిన గారి కోడలు వచ్చిన తర్వాత మొదటి వరలక్ష్మి వ్రతం అండి ఇది. అదే కాకుండా మరో ప్రత్యేకం ఏంటంటే, ఈ వరలక్ష్మి వ్రతానికి వారింటికి చిన్ని వరలక్ష్మీదేవి కూడా కదిలి వచ్చిందండి. అదే ఆవిడి మనవరాలన్నమాట. ఈ రెండు ప్రత్యేకతలతో కలిసి ఎంతో ఆనందంగా ఈ వ్రతాన్ని వారు జరుపుకున్నారండి. ఈ ఎల్లో కలర్ శారీలో ఉన్న ఆవిడ ఒక వియ్యపురాలు, అక్కడ చిన్ని బుజ్జాయిని ఊపుతున్న ఒక ఆవిడ వియ్యపురాలు. ఈ ఇరువురు కూడా మా వదిన గారు వియ్యపురాళ్ళండి. ఉయ్యాలో ఊపే ఆవిడ వారి కోడలు అమ్మగారు. ఇక్కడ ఫస్ట్ ఎల్లో కలర్ శారీలో చూపించిన ఆవిడ వారి అమ్మాయి అత్తయ్య గారు. అందరినీ కూడా పిలుచుకుని ఎంతో వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారండి మా వదిన గారు. చాలా ఆనందంగా అనిపించింది. వినాయకుని పూజ కూడా చాలా స్పష్టంగా ఎంతో విశిష్టత అన్నీ వివరిస్తూ చక్కగా పంతులు గారు ఎంతో చక్కగా పూజ అనేది చేయిస్తున్నారండి. వారి అత్తగారిని కోడల్ని కూడా ఒక్కసారి వీడియో వైపు చూడమన్నాను. చాలా అందంగా తయారయ్యారు ఇద్దరు కూడా మహాలక్ష్ములలాగా. ఇదిగో వినాయకుడి పూజ అనంతరము హారతిస్తున్నారండి. ఇప్పటికీ వినాయకుని పూజ అనేది సంపూర్ణమైందండి. ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజను మొదలుపెట్టారు. ఈలోపు పిలిచిన పేరెంటాలు అందరూ వచ్చి కూర్చుని పూజను తిలకిస్తున్నారండి. ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు పూజలు వ్రతాలు ఇవే పెడుతుంది ఛానల్లో అని అనుకోవద్దండి ఎవరు కూడా. ఈ మధ్య మన ఛానల్ని మొదలుపెట్టాను కదా, కరెక్ట్గా మొదలు పెట్టేటప్పటికి పూజలు అవి స్టార్ట్ అయినాయి. కాబట్టి అలా మొదలు పెడితేనే మంచిది కదా అని దైవానుగ్రహంతో మన ఛానల్ని ప్రారంభించానండి. అంటే లాంగ్ లెంత్ వీడియోస్ దేవుని కార్యక్రమాలతోటే మొదలయ్యాయండి. షార్ట్ వీడియోస్ అయితే మా తమ్ముడు చేసిన టిక్టాక్స్, నేను చేసిన టిక్టాక్స్ లాంటి వీడియోస్ కూడా పెట్టానండి. దయచేసి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్ పేరుకు తగ్గట్టుగా అన్ని వీడియోస్ కూడా నాకు వచ్చిన విధంగా మీకు తెలియచేస్తానండి. అంటే సుబ్బు ఆల్ ఇన్ వన్ ఛానల్ అని పెట్టాం కదా. ఆల్ ఇన్ వన్ అంటే అన్నీ నాకు తెలిసిన చిన్న చిన్న వంటలని, బయటికి ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్తే అక్కడ విశేషాలు కానీ, ఇంకా అన్నీ పెడదామని ఆల్ ఇన్ వన్ ఛానల్ అనే పేరు అనేది మన ఛానల్కి పెట్టడం జరిగిందండి. అంటే ఒకే విషయానికి సంబంధించింది కాకుండా మా ఫ్యామిలీలో జరిగే ప్రతి విషయాన్ని, నేను ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో చేసినా ఇటువంటివన్నీ కూడా పెట్టడానికే ఆల్ ఇన్ వన్ ఛానల్ అనేది పెట్టానండి. నా ఐడియా ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఇంకో ఈవిడేనండి సుజన వాళ్ళ అమ్మగారు, పక్కన నేను. సుజన అంటే మా వదిన గారి వారి కోడలన్నమాట అండి. వరలక్ష్మి వ్రతం ప్రారంభమైన తర్వాత పుష్పములతో
వెండి పుష్పములతో అమ్మవారికి పూజ అనేది చేస్తున్నారండి. అత్తయ్య గారు కోడలు ఇద్దరు కూడా కలిపి. ఎక్కడా కూడా కంగారు పడకుండా చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని వివరిస్తూ చాలా బాగా పూజ చేయించారండి పూజారి గారు. ప్రతి సూక్ష్మ విషయాన్ని కూడా చక్కగా వివరిస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తూ పూజను చేయించారండి. ఎన్నిసార్లు ఆ మహాలక్ష్మీదేవి అష్టోత్తములు విన్నా, చారుమతీదేవి కథను విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి వ్రత కథా విధానం. చాలా ఉత్తమమైనదని చెప్పేసినట్టు తెలియజేస్తున్నటువంటి వారు అట్లు నచ్చిన సర్వ సౌభాగ్యములను కూడా కలిగి సుఖం కానుతూ ఈ కథలో వాళ్ళలో కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేతులు సకల సంపదలు కూడా పొందినటువంటి వారై సుఖం కానుతుందని చెప్పేసినట్టు పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియజేసినటువంటి వాడాయను. ఇది శ్రీ వరలక్ష్మీ వ్రత కథా సమాప్త. ఆ చల్లని తల్లి కథ మీరు కూడా వింటారని ఒరిజినల్ వాయిస్నే పెట్టానండి. అది కూడా పూర్తిగా కాకుండా షార్ట్ కట్లో పెట్టాను. పూర్తిగా పెడితే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అన్న కారణం చేత కొంచెమైనా ఆ తల్లి కథను మీ అందరికీ వినిపించాలని. అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ నా తృప్తి కోసం నేను ఒరిజినల్ వాయిస్ని పెట్టానండి మీ అందరికీ వినిపించాలన్న ఆశతో. ఈలోపు మా అన్నయ్య గారు కూడా ఆఫీస్ నుంచి వచ్చారండి. పూజ అయ్యే సమయానికి చక్కగా టైంకి భలే వచ్చారండి. పూజ అయ్యే సమయానికి, నమస్కారం చేసుకునే సమయానికి మా వదిన గారు అన్నయ్య గారండి వీరు. తరువాత వండిన పంచపక్ష పరవన్నములు, ఫలాలు అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా చెల్లించి హారతినిచ్చి ధూపదీపాన్ని నైవేద్యాన్ని అమ్మవారికి చెల్లించి పూజను సంపూర్ణం చేశారండి మా వదిన గారు వారి కోడలు ఇరువురు కూడాను. పూజ అనంతరము వెళ్ళిన వారందరం కూడా ఆ చల్లని తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అందరం కూడా ఇలా ఫొటోస్ దిగామండి. వీరేనండి మా వదిన గారు కొడుకు కోడలు. ఇది నేను మా వారు. మహాలక్ష్మిలాగా రెడీ అయిందండి మా సుజన. తర్వాత అందరికీ కూడా పేరెంటాళ్ళకి తాంబూలాలు ఇచ్చింది. వచ్చిన వారు అందరికీ కూడా విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు మా వదిన గారు. అందరం కూడా పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి మా ఇళ్లకు చేరుకున్నామండి. ఎంతో ఆనందంగా ఆ రోజంతా మేము మా వాళ్ళందరితోటి గడిపాము. ఈ సంవత్సరం మీరందరూ కూడా పూజలు బాగా జరుపుకున్నారని నేను కోరుకుంటున్నాను. అదే రోజు మా వదిన గారి ముద్దును మనవరాలు బోర్లా పడడంతో ఆ విశేషాన్ని కూడా ఆ రోజు చేశారండి. నెలలు పాపే కాబట్టి ఫేస్ చూపించలేదండి, ఎవరు ఏమీ అనుకోవద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.